బ్రో, పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా గిరిజనులకు ఏమన్నా అవసరం ఉన్నా, లేదంటే వాళ్ళకి అంటే ఆ ప్రాంతాలకి రోడ్లు సరిగ్గా లేకపోయినా, వాటర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా సో వీటిపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు. రీసెంట్గానే ఏజెన్సీ ప్రాంతాలకు కూడా ఆయనే వెళ్ళి సొంతంగా వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగిందనమాట. ఇప్పుడు మరో విషయం ఏంటంటే అక్కడ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పులు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళ కోసం అని చెప్పి చెప్పులు కూడా పంపించారని కూడా తెలుస్తుంది. సో ఇలా ఆయన ఎక్కువగా విలేజెస్ పైనే కాన్సన్ట్రేషన్ అయితే పెట్టారనమాట. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు. సో దీనిపైన ఏమంటారు మీరు? అంటే ఆయన పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నారు కాబట్టి ఆయన ఫోకస్ అట్టే ఉంటుంది. మామూలుగానే ఆయన ఈ పల్లెటూరులో ఎవరు ఇబ్బందులు పడుతున్నారు, లేదంటే అడవి ప్రాంతాల్లో ఎవరు ఇబ్బందులు పడుతున్నారు, ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటారు. బట్ ఇప్పుడు వచ్చిన శాఖ కూడా ఆయనకి పర్ఫెక్ట్గానే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన సర్వీస్ చేయడానికి తగిన శాఖ అది. సో దానికి అంటే ప్రభుత్వం నుంచి పెద్ద పెద్ద నిధులు అవసరం లేని శాఖ అనుకోవచ్చు అది. సో ఏంటంటే ఈ వనరులను కాపాడుకోవాలి, అందులో బతికే వాళ్ళని కానీ పల్లెటూరులో ఉండే వాళ్ళకి కానీ వాళ్ళ జీవన విధానానికి తోడ్పడే విధంగా ఏదైనా చెయ్యాలి. సో ఆ భాగంగానే ఇప్పుడు ఈ ఎవరైతే గిరిజన ప్రాంతం ప్రజలు చూసారో వాళ్ళు చాలా మందికి కూడా చెప్పులు లేవు, కొనుక్కునే పొజిషన్లో లేరు. ఎవరన్నా ఉద్యోగం బయట ఊర్లో చేసుకుని వచ్చి ఏమన్నా తెచ్చుకుంటారేమో కానీ వాళ్ళ సొంత ఊర్లో వాళ్ళకి ఉండే తినడానికే సరిగ్గా సరిపోతాయి. డబ్బులు వస్తాయి, ఎలా సంపాదిస్తారో, చెట్లు కొట్టి సంపాదిస్తారు, మరి ఏం చేస్తారు, వాళ్ళ పని ఏంటి? అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి వాళ్ళు అక్కడికి ఏమి దొరుకుతాయో అవే ఆ పనులు చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు నేనే అరకుకి వెళ్ళాను అనుకోండి ఫర్ సపోజ్, అక్కడికి వెళ్తే ప్రతి ఒక్కరికి అదే బిజినెస్ ఉంటుంది. ఏది వెదురు బొంగులో బిర్యానీ చేయడం, చికెన్ చేయడం. సో అందరూ డౌట్ తీసుకొచ్చి బయటకి నాకు డౌట్ వచ్చింది, అందరూ అదే బిజినెస్ చేస్తే ఎట్లా? ఇంకా మిగిలిన వాళ్ళకి ఏ స్కిల్ తెలుసు? ఇప్పుడు సిటీలో అంటే రకరకాల స్కిల్స్ ఉన్నాయి, రకరకాల పనులు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ అదే పని తెలుసు, కాఫీ పండించడం తెలుసు, అది అమ్మడం తెలుసు, కాఫీ కాయడం తెలుసు. సో ఈ రెండే కనపడుతున్నాయి మీకు అక్కడ, బ్యాంబూస్తో దొరికేది తినడానికి, కాఫీ తాగడానికి. సో మరి ఇప్పుడు మన ప్రభుత్వం కూడా, చంద్రబాబు గారు కూడా అదే కాఫీని ఇంటర్నేషనల్ చేయాలి, ఇక్కడ పండే కాఫీనే అన్ని చోట్లకి దిగుమతి చేయాలి అనే థాట్ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఇంకా వాళ్ళలో తిరిగి వాళ్ళకి ఏం అవసరం, ఇంకా ఎంత నీడ్ కావాలి అది తెలుసుకుంటున్నారు. సో ఫస్ట్ బేసిక్ నీడ్సే లేనప్పుడు ఆయన ఇంకా అంత డెప్త్గా తెలుసుకోవాల్సిన పనే ఉంది. బేసిక్గా చెప్పులే లేవన్నప్పుడు ఆయనకి అంత బాధ ఉంటుంది. సో అదే విధంగా ఇప్పుడు ఆయన చెప్పులు అనేవి సమకూర్చారనమాట వాళ్ళ కోసం. సో దానికి ఎంత ఖర్చు అయిందో మనకు ఐడియా లేదు. ఆ ఊరందరికీ కూడా చెప్పులు కావాల్సిన వాళ్ళందరికీ కూడా కనుక్కుని రెగ్యులర్గా వాళ్ళ సైజులు ఎంత వేస్తారు ఏంటో కనుక్కుని పంపించడం జరిగింది. ఆ ఊర్లో ఎవరైతే లీడ్ ఉంటారో సర్పంచ్లు వాళ్ళు అక్కడ పంచిపెట్టడం జరిగింది అనమాట. సో ఇది ఒక గ్రేట్ ఇనిషియేటివ్ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. సో ఎందుకంటే ఇప్పుడు మనం జస్ట్ ఎవరికైనా 100 రూపాయలు దానం చేయాలంటే ఆలోచిస్తాము. బట్ అలాంటిది ఏంటంటే ఈయన పవన్ కళ్యాణ్ గారు తన దగ్గర జేబులోంచి పాకెట్లోంచి కావాల్సిన డబ్బులు తీసి, సో ఆయన సినిమాలు కూడా అంటే ఏదో గవర్నమెంట్ వస్తుందా రాదా అని పక్కన పెట్టేస్తే ప్రజలకు ఏదో ఒకటి జరగాలి, అది నా డబ్బు అయినా సరే గవర్నమెంట్ డబ్బు అయినా సరే, ఈ భావనతోనే ఆయన ఉంటారు. సో ఆటోమేటిక్గా సాయం అందుకున్నాడు, ఓటు వేసే పరిస్థితి వచ్చినప్పుడు మనసులో తలుచుకుని ఓటేస్తాడు. ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ రకంగా మేలు చేశారు, నాకు అంతకుముందు పలానా వ్యక్తి ఇది కూడా కొనిపెట్టలేదు, నాకు రైస్ ఎవడ ఇవ్వలేదు, నాకు రైస్ ఇచ్చినాడు, వేసుకోవడానికి చెప్పులు ఇచ్చినాడు. సో ఇలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు ఇంకా నాకేంటి బాధ అనే ఒక మైండ్ సెట్లోకి వస్తుంది అనమాట. సో అదేవిధంగా ఇప్పుడు ఈ అందరికి ఇట్లా కొనివ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, ఇన్నాళ్ళు మనం ఎంత ఇబ్బంది పడ్డాము, ముళ్ళు గుచ్చుకున్నా, రాళ్ళు గుచ్చుకున్నా, రోడ్డు మీద ఎలా ఉన్నా కానీ, ఏదైనా తొక్కుంటా వెళ్ళినా కానీ, ఆవు పేడేసి మనం తొక్కితే, చెప్పుతో తొక్కితేనే మనం చాలా ఫీల్ అవుతామే. సో మరి అక్కడ ఇంకా ఎలాంటివి ఉంటాయి, అక్కడ ఏమేమి జరుగుతాయి, సో వాళ్ళు ఇంకెంత ఇబ్బంది పడతారు. సో అట్లా అలాంటి వాళ్ళకి వెళ్ళి చెప్పులు ఇవ్వడం అనేది వాళ్ళకి అది ఒక మహాప్రసాదం అనుకుంటారు వాళ్ళు. సో చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటారు వాటిని. సో తర్వాత మళ్ళీ కొనిస్తారా లేదా అనేది తెలియదు కానీ, సో మరి అంటే ఇది ఒక గుర్తుగా కూడా ఉంటుంది. డెఫినెట్లీ వాళ్ళకి అట్లాంటి సర్వీస్ ఇచ్చేటప్పుడు సంవత్సరానికో 2 సంవత్సరాలకో మళ్ళీ ఒకసారి చూసుకుని గవర్నమెంట్ ఎవరైతే ఇచ్చారో సర్పంచ్ వాళ్ళే కొంచెం పెద్ద మనసు చేసుకుని, పద్దాకా పవన్ కళ్యాణ్ గారు గుర్తులేకపోయినా వాళ్ళే కొంచెం పెద్ద మనసు చేసుకుని ఇస్తూ ఉంటే బాగుంటుంది. చెప్పులు అనే మినిమం వాళ్ళకి నీడ్ నడవడానికి కానీ. సో అట్లా అదొక మంచి ఇనిషియేటివ్. సో ఇంకా అట్లా చాలా చేస్తారు ఆయన, ఈ బయటికి రావు, ఇట్లా బయటకు వస్తే తప్ప మనం మాట్లాడుకోలేము. సో అది పవన్ కళ్యాణ్ గారు, ఆయన గురించి మనం ఎన్ని మాట్లాడుకున్నా ఆయన ఇస్తాడు అనేది చాలా మనం మాట్లాడుకుంటే అది ఇదవుతుంది. సో మాట్లాడుకోవాల్సిన పని లేదు, చేసుకుంటూ వెళ్తారు. ఆయన చేసుకునే పనులే ఆయన్ని ఒక స్టేజ్లో నిలబెడతాయి.